హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డైలీ ఎర్నింగ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు 240 రూపీస్ని అయితే అర్న్ చేసుకుని ఒక ట్రిక్ అయితే చెప్తాను అనమాట. కొత్తగా మనకి పేటీఎం వాళ్ళు అయితే ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మీరు ఫ్లాట్ 240 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎర్నింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో కాబట్టి పిన్ టు పిన్ అయితే వీడియోని అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. మీకు ఈ వీడియోలో చెప్పిన ట్రై చేస్తే మీకు 240 రూపీస్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు వద్దనుకుంటే 20 రూపీస్ని మీరు ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూసి తర్వాత ట్రై అయితే చేయండి గైస్, ఓకేనా. సో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ లేటెస్ట్ యాప్స్ కానీ, పేమెంట్ టూల్స్ కానీ, అండ్ ఇంకేదైనా కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ కానీ, పేమెంట్ టూల్స్ కానీ, సో ఏది వచ్చినా సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇన్స్టెంట్గా అయితే అప్డేట్ చేస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫర్ అయితే వచ్చిందనమాట పేటీఎం నుండి. సో ఈ పేటీఎంలో మనం ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్టయితే మీకు స్క్రీన్లో కనిపిస్తుంటుంది కదా. సో దీన్ని సింపుల్గా స్కాన్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడైతే మనకి పేటీఎంకి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను. సో ఇక్కడ నుండి మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన వెంటనే గైస్ మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఒకటి అయితే వస్తుంది అనమాట, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేసి. సో ఫస్ట్ ఆఫర్ అయితే ఇది. సో ఫస్ట్ ఆఫర్లో మీకు 20 రూపీస్ అయితే వస్తాయి. అండ్ అలాగే సెకండ్ ఆఫర్లో 220 రూపీస్ అయితే వస్తాయి అనమాట. సో రెండు ఆఫర్లు కూడా ట్రై అయితే చేయండి. సో ఫస్ట్ ఆఫర్ ట్రై చేయాలంటే సింపుల్గా ఇక్కడ మీకు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు యాడ్ మనీ టు పేటీఎం వాలెట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు 499 రూపీస్ మీ బ్యాంక్ నుండి వాలెట్కి, పేటీఎం వాలెట్కి యాడ్ చేసినట్టయితే మీకు 20 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో అది మీకు చాలా ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్ ప్రూఫ్స్ పెట్టాను. సో అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఏం లేదు, ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో మీ బ్యాంక్ అకౌంట్తో ఒక 500 రూపీస్ అనేది పేటీఎం వాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత పేటీఎం నుండి 0 చార్జెస్తో మీరు బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ రిటర్న్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో కాబట్టి పేటీఎం వాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మీకు సో ఈ విధంగా మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు స్క్రాచ్ కార్డ్లో స్క్రాచ్ చేసిన వెంటనే మీకు 20 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఇదనమాట మనకి ఫస్ట్ లూట్ అనేది. సో నెక్స్ట్ ఇంకొక లూట్. సో ఈ లూట్లో మీరు కంప్లీట్గా 240 రూపీస్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో వీడియో అనేది కంప్లీట్గా అయితే చూడండి. సో గైస్, మళ్ళీ 220 రూపీస్ లూట్ ఎక్స్ట్రా వస్తుంది కన్నా కదా, సో దానికి మళ్ళీ కూడా మీరు స్కాన్ చేయాలన్నమాట. సో సెకండ్ టైం మళ్ళీ స్కాన్ చేయండి. స్కాన్ చేసిన వెంటనే మళ్ళీ మీకు సో గైస్ మళ్ళీ మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇందులో మీరు ఫస్ట్ ఆఫర్ ట్రై చేశారు కదా 20 రూపీస్ కోసం, అలానే మీకు లాస్ట్కి వస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు, పే యూజింగ్ పేటీఎం గెట్ అప్ టు 200 క్యాష్ బ్యాక్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ బైనో మీద క్లిక్ చేయండి. సో బైనో మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ మనం బై చేస్తే మనకి 200 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చాలా రకాల క్యాష్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. సో దీంతో ఏదైనా మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే పర్చేస్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకా 2000 రూపీస్ ఉంది కదా, సో ఇక్కడ 2000 రూపీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర 2000 లేకపోతే సో ఈ ఆఫర్ని అయితే వదిలేసి సో ఫస్ట్ ఆఫర్ని అయితే ట్రై చేసుకోండి. 500 రూపీస్ పెడితే మీకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే సో ఇక్కడ 2000 రూపీస్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మీకు ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో క్లిక్ చేసుకున్న వెంటనే మీకు అప్లై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు, నేను 2000 ఎంటర్ చేశాను, అప్లై మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న వెంటనే మరి ఇక్కడ ఆఫర్ అనేది అప్లై అవుతుంది కదా, ఓకేనా. సో ఇక్కడ ఆఫర్ అప్లై అయిన తర్వాత బై 2000 అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మీకు పేటీఎంకి అయితే వెళ్తుంది. అక్కడ నుండి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను నా పేటీఎంలో అయితే నేను పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాను. ఇక్కడ 2000 రూపీస్ అనేది పే చేశాను. పే చేసిన వెంటనే అయితే ఇక్కడ చూసుకోవచ్చు కింద సో మనకి గిఫ్ట్ కార్డ్ ప్రమో అని ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు కిందది. సో సెకండ్ వన్. సో దీన్ని అయితే కాపీ చేసుకొని సో ఇక్కడ మీకు రెడీమ్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా మీకు అమెజాన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు అమెజాన్ ఓపెన్ అవ్వకపోతే డైరెక్ట్గా మీకు అమెజాన్ ఓపెన్ చేసుకొని అందులో గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ గైస్ మీకు ఇక్కడ గిఫ్ట్ కోడ్ అనేది కాపీ చేశారు కదా, సో కింద ఉన్న సెకండ్ది. సో ఆ గిఫ్ట్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడైతే పేస్ట్ చేసి సో యాడ్ టు యువర్ బ్యాలెన్స్ అని అయితే క్లిక్ చేయండి కదా. ఇక్కడ 35 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, నా కోడ్ అయితే ఎంటర్ చేసి యాడ్ టు బ్యాలెన్స్ అయితే కొట్టాను. కొట్టిన వెంటనే అయితే ఇన్స్టెంట్గా మనకి 2000 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు 2000 రూపీస్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నాకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 20,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ ప్లస్ 200 క్యాష్ బ్యాక్, 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అండ్ 20 రూపీస్ 2000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అంటే మనకి 20 రూపీస్ అనమాట. టోటల్గా మనకి 220 రూపీస్ అనేది వచ్చింది.
వచ్చింది. సో ఫస్ట్ ఆఫర్ సెకండ్ ఆఫర్ కలిపితే 240 రూపీస్కి అయితే ఓకేనా. సో ఈ విధంగా మీరు 240 అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా పేటీఎం కూడా వెళ్తాను. సో పేటీఎం వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు 200 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా మనకైతే పేటీఎం వాలెట్లోకి అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో ఇది ఓన్లీ పేటీఎం వాలెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఒకవేళ మీకు పేటీఎం వాలెట్ లేకపోతే సో జస్ట్ అయితే ఈ ఆఫర్ని అయితే వదిలేసి సో నెక్స్ట్ వచ్చే లూట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో పేమెంట్ మాత్రం మీకు సో ఇన్స్టెంట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫర్ అనేది ఎప్పటివరకు ఉంటుందో తెలియదు. సో మీకు కనుక చూపిస్తే ఆఫర్ అనేది ట్రై చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మనకి 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ కేసు ఇక్కడ నెక్స్ట్ మీకు 200 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వచ్చాయి కదా. సో వాటిని ఎలా రిడీమ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ ఉంటుంది. మీ పేటీఎం యాప్ ఓపెన్ చేస్తే సో అక్కడ మీ పేటీఎం యాప్లో క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు చూసుకోవచ్చు గిఫ్ట్ కార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 2000 గిఫ్ట్ కార్డులు ఇస్తారు పాయింట్స్ అనేవి. సో ఇక్కడ నుండి మీరు క్లెయిమ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా మీకు వాలెట్లోకి అయితే క్రెడిట్ అయితే అయిపోతాయి అన్నమాట. అండ్ గైస్ నెక్స్ట్ మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ మీకు 2000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా బ్రో, సో దీన్ని ఎలా విత్డ్రా తీసుకోవాలి అంటే సో ఒకవేళ మీకు చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో వాళ్ళు దాంట్లో గోల్డ్ బై చేసుకొని సెల్ చేసుకోండి అంటూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ చేస్తే మీకు కొద్దిగా ట్యాక్స్ అనేది కట్ అవుద్ది అనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే సో ఈ 2000 ఇలానే ఉంచేసి సో మీరు అమెజాన్లో ఏదైనా షాపింగ్ చేస్తారు కదా సో దాంట్లో అయితే యూజ్ చేసుకోండి. మీకు ఒక్క సింగిల్ రూపీ కూడా కట్ అవ్వకుండా మీకైతే ఈజీగా 2000 అయితే సో మీరు ఈజీగా మొత్తం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి 100 కానీ 50 రూపీస్ కానీ మీకు ట్యాక్స్ అయితే పడుతుంది. సో నా సజెషన్ అయితే అది. సో ఒకవేళ మీకు ట్యాక్స్ కట్ అవ్వకుండా ఏదైనా ఈజీ ట్రిక్స్ ఏదన్నా మీరు యూట్యూబ్లో చూస్తే సో దాని అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇప్పటివరకు తెలీదు. సో నేను తెలుసుకుంటే ఒకవేళ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సో దీని బ్యాంక్ విత్డ్రా ప్రాసెస్ అనేది చెప్తాను. సో అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో లూట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 200 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ అండ్ 40 రూపీస్ ఎక్స్ట్రా అంటే టోటల్గా 240 రూపీస్ అనేది మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఇది 2000 రూపీస్ ఎలానూ వేస్ట్ అయితే కాదు. మనం షాపింగ్ చేసుకుంటే అమెజాన్లో షాపింగ్ చేసుకుంటే ఈజీగా మనం సో 2000 అయితే కవర్ చేసుకోవచ్చు. సో మీరు అప్పుడప్పుడు షాపింగ్ చేస్తూనే ఈ బ్యాలెన్స్ అయితే ఏం ఎక్స్పైర్ అవ్వదు. సో అలానే ఉంటుంది వాలెట్లో. మీరు రీఛార్జెస్ కానీ సో షాపింగ్ కానీ సో బిల్ పేమెంట్స్ కానీ సో చాలా చేసుకోవచ్చు అనమాట అమెజాన్ పే నుండి. సో ఈ విధంగా మీరు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో బెస్ట్ లూట్ అనమాట. సో అంతేగా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై నౌ.